హలో గైస్, పొద్దున్న 6ంటికి వెళ్దాం అనుకున్నాం. సర్లే అని అలారం పెట్టుకున్నాను 5ంటికి అలారం మోగలేదు. సర్లే సైలెన్స్లో ఉంది ఫోన్. తీరా చూస్తే మా వాడు ఫోన్ చేస్తా అనుకుంటే మా వాడు కూడా ఫోన్ చేయలేదు. తీరా నేను చేస్తే వర్షం పడుతుంది బాబు అన్నాడు. తీరా బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది ఉంది. మరి తప్పని మామూలు అయ్యాలి. సర్లే పూడకుండా ఖర్చుకి డబ్బులు వస్తేలే పూట చేసుకున్నాను అనుకున్నాను. తీరా వర్షం పడుతూనే ఉంది. ఈ ఆగిద్దా సెలవు పడిద్ది తెలియక చూద్దాం. 9 దాకా తగ్గిపోతే వెళ్ళిపోవటం, దూరం వెళ్ళాలి పనికి. ఇంకా పడుతూనే ఉంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. మొత్తం వర్షం అంతా చూడండి గైస్, మొత్తం కొండపై నీళ్ళన్నీ మా గుమ్మం దగ్గర వచ్చేసినాయి. ఇంకా ఫుల్గా ఉంది, మొత్తం బురద అయిపోయింది ఇదంతా. చూస్తే చెట్లు కూడా కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి. మా జామకాయ చెట్టు కొమ్మలన్నీ ఇరిగిపోయి రాలాడుతున్నాయి. జామకాయలన్నీ రాలిపోయినాయి, పిందెలన్నీ రాలిపోయినాయి. సర్లేని మామూలు టైం వెళ్ళి 10ంటికి లేట్ వెళ్ళిపోయాం. సర్లేని 10ంటికి వెళ్ళాము. సరే పని అయిపోయింది. పని దిగాము. దిగేసి తీరు మామూలు అంతా మొత్తం గోడ అంతా స్ప్రే చేసాడు ఫుల్గా. కడుక్కున్న నీళ్ళు లేకపోతే కొండపై 2 ట్యాంకులు నీళ్ళు మార్చేశారు. కొత్త ట్యాంకులు వేస్తున్నారంట. ఇదంతా మొత్తం స్ప్రే చేశాడు. మొత్తం ఒళ్ళంతా పడిపోయింది. నీళ్ళు ఏంటో బాబు నీళ్ళు, ఏం నీళ్ళు అంటే వర్షం నీళ్ళు అంట. ఎక్కడ అంటే దీంట్లో తీసుకుని ముంచు కడుక్కుంటున్నాడు. అదేంటి బాబు అంటే తప్పదే బాబు కడుక్కోవాలి, నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తామంటే కాళ్ళు చేసి కడుక్కుంటున్నాడు అన్నాడు. సర్లే మంచిలు తాగి మినరల్ వాటర్ ముఖం కడుక్కున్నాడు. సర్లే అని తీరా చేస్తే 4 టీ తాగా అలవాటుగా టీ తాగడానికి లేకపోతే బెల్లం టీ కనబడితే ఒకసారి బెల్లం టీ తాగదామని ఆగాము. అన్నం వేడి టీ అది అసలు తాగలేకపోతున్నాం. మూతంతా కాలిపోయింది అది. చేసేసి బొమ్మ చూశారు గాయస్, ఎలా పెట్టారు. బాయ్ గాయస్.